జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారములు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు గారు నేడు ఎలగందల్ కరీంనగర్ పాత రోడ్డు పనులను పరిశీలించారు. ఇంజనీర్లు కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు వేగవంతంగా చేయాలని తెలిపారు. బిల్లుల విషయమై కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట ఎలగందుల గ్రామ సర్పంచ్ నిమ్మల అంజయ్య గారు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఎలగందల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ ఎలగందుల పాత రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించడానికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు గారు రావడం జరిగింది. ఇప్పుడు వారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఇక్కడికి వచ్చి ఏం పరిశీలన చేసినారు? మొట్టమొదటిగా ఎలగందల్ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు, ప్రజాప్రతినిధులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఎలగందల్లో ఒక బ్రిడ్జ్, పాత రోడ్డు కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఏదైతుందో నిర్మాణం ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చినాను. 2016లో ఇది అగ్రిమెంట్ జరిగింది అని చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత 2022లో కూడా ఒక అగ్రిమెంట్ ద్వారా బ్రిడ్జ్ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. బ్రిడ్జ్ పనులు మాత్రం 90% కంప్లీట్ అయినాయి. అప్రోచెస్ విషయంలో కాంట్రాక్టర్ 2016లో తీసుకున్న కాంట్రాక్టర్ ఏదైతుందో రేట్ల విషయంలో కొంత 16 రేట్లు 10 ఏళ్ల తర్వాత వర్కౌట్ కావు అనే దానికి డిపార్ట్మెంట్తో కొంత చర్చలు జరపడం జరుగుతుంది అని చెప్పి డిపార్ట్మెంటల్ ఇంజనీర్ డిప్యూటీ ఈ కిరణ్ గారు చెప్పడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితులలో త్వరితగతిన కంప్లీట్ అయితే ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల డిస్టెన్స్ రెడ్యూస్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. నిమ్మల అంజన్న గారు, సర్పంచ్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు చాలా క్రూషియల్ బ్రిడ్జ్ ఇది. ఈ పరిసర గ్రామాలకు, ఈవెన్ వేములవాడ పోయటానికి కానీ, అన్ని ప్రాంతాలకు పోయటానికి కానీ డిస్టెన్స్ రెడ్యూస్ అవుతుంది, ప్రజలకు బాగా సదుపాయంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. తప్పకుండా దీన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇద్దరికి కూడా కాంట్రాక్టర్లకు కొంచెం పేమెంట్ కూడా స్లోగా వస్తుందని చెప్పడం జరుగుతూ ఉన్నది. అది కూడా ఏదైతే ఉందో పేమెంట్ని ఎట్లా స్పీడప్ చేయాలి, ఎట్లా ఫెసిలిటేట్ చేయాలి, వాళ్ళకు త్వరితగతిన పేమెంట్ వచ్చేటట్టు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్తో, బట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారితో, మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో ముగ్గురితో డిస్కస్ చేసి దీనికి ఒక కార్యాచరణ రూపొందించి త్వరితగతిన ఈ బ్రిడ్జు కంప్లీట్ చేసే దిశగా తీసుకెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకోసమని ఈ బ్రిడ్జ్ను స్వయంగా ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ కాంట్రాక్టర్ల సాధక బాధకాలు ఏంటి, ప్రజలకు ఎట్లా సదుపాయంగా ఉంటుంది, ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే మరి ఏ రకంగా దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేయాలి అన్న కార్యాచరణ రూపొందించడానికి ఇంజనీర్లతో మరియు కాంట్రాక్టర్లతో మరొక సమావేశం కరీంనగర్లో పెట్టుకొని తర్వాత మంత్రులను కలిసి దీనికి కార్యాచరణ రూపొందించి త్వరితగతిన కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారని హామీ ఇస్తున్నాను.